ప్రైజలా దేవుని స్తోత్రం. క్రీస్తుని దేవుని బిడ్డారా గమనించండి. ఉదయకాలమున దేవుని ఘనమైన నామాన్ని స్తుతించుటకు చేరిన మీ అందరికీ కూడా ప్రభునామున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యానాంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. గమనించండి. పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు. పర్వతాలు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు. దేవుని బిడ్డ గమనించండి. విడువని కృపతో, ఎడబాయని కృపతో ఆయన తన కృప అనుగ్రహించే దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఆయన కృప నిన్ను నన్ను ఆదరించేది, బలపరిచేది, బలమైన కార్యాలు జరిగించే దేవుని యొక్క ప్రణాళికని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే కృప అనే ఆ శ్రేష్టమైన పదం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు నిన్ను నన్ను కృపతో నింపే దేవుడు, ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు, బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలా జ్ఞాపకం చేసుకుందాం. తండ్రి కుమారుడు బయలుదేరి వెళుతున్నప్పుడు, తండ్రి చేతిని పట్టుకుని కుమారుడు నడుస్తున్నప్పుడు తటాలను కుమారుడు పడిపోతే తండ్రి ఆ కుమారుని యొక్క స్థితికి ఆయన్ని వంగి ఎత్తుకొని ముద్దాడి కౌలించుకునే ఆ కృప మనం చూడగలం. అలాగే కృప యొక్క భావమని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే దేవుని బిడ్డలారా గమనించండి. పర్వతాలు స్థిరమైనవి కనుక తొలగిపోవు. ఒకవేళ తొలగిపోయినా నా కృప నిన్ను విడిచిపోదంటున్నాడు. నిజమే, పర్వతాలు తొలగిపోవు, కానీ ఒకవేళ తొలగిపోయినా కూడా మరి నా కృప నిన్ను విడిచిపోదని దేవుడు చెబుతున్నాడు. నిజమే, దేవుని బిడ్డలారా గమనించండి. ఆయన కృపగల దేవుడు, కృపా సత్య సంపూర్ణుడు, కృపతో నింపే దేవుడు, కృపలతో ఆదరించే దేవుడు, కృపలతో ఆయన బలపరిచే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే మెట్టలు కూడా తత్తరిలో, కానీ ఒకవేళ అలాగా తత్తరిలిన కూడా నా కృప నిన్ను విడిచిపోదు అని కృపగల దేవుడు చేసిన వాగ్దానము ఎంతో గొప్పదని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. శ్రమలైన, బాధలైన, కష్టాలైన, ఇరుకులైన, ఎలాంటి శోధనలు వచ్చినా ఆయన కృప విడవదు. ఆయన కృప నిన్ను నన్ను విడవని కృపని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుని నూతన సంవత్సరంలో దేవుని ఆదరణ, కరుణ, కటాక్షములు మన పైన ఉంచుతాడు, కానీ తొలగిపోవన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. అందుకే దేవుని యొక్క వాగ్దానం కృప వెంబటి కృప అనుగ్రహించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఆయన కృప నిత్యం మనకు తోడుగా ఉంటుంది. అనురాగంతో నింపే దేవుడు, ఆశీర్వాదాలతో నింపే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే కృప దేవుడు మనకు అనుగ్రహించే శ్రేష్టమైన ధన్యతని, ఆశీర్వాదమని, కృప అని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే ఉదయకాలమున దేవుని బిడ్డ గమనించండి. దేవుని యొక్క కృపా వర్షము ఉదయాన లేవగానే ఎవరు ప్రార్థన చేస్తారో వారిపైన దేవుని కృపవర్షము ఆయన కుమరించే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అంత మాత్రమే కాదు, అనురాగంతో పెంచి ఆశీర్వాదంతో నింపి మేలైన కృపావరాలు, ఆశీర్వాదాలు కుమరించే దేవుడని ఈ నూతన సంవత్సరంలో మనము దేవునికి జ్ఞాపకం చేసుకుందాం. తన కృపలతో నింపి దీవించి ఆదరించి బలపరిచే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఆయన కృప నిన్ను నన్ను విడువనిది, విడిచిపోనిది. ఏమాత్రం కూడా విడువని కృపతో ఆయన ఆదరించి, కరుణించి, కాపాడి, ప్రేమించి బలపరిచే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తూ, అందుకనే ఇక్కడ పర్వతాలను, మెట్టలను సాదృశ్యముగా దేవుడు మనకు చూపిస్తున్నాడు. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఎంత కృపగల దేవుడు, ఎంత ప్రేమగల దేవుడు, ఎంత దయాళుడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఆయన ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి దీవెనలు కుమ్మరించే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే దేవుని యొక్క సన్నిధికి మనం వచ్చినప్పుడు ఆయన నిన్ను నన్ను తన కృపలతో నింపి ఆదరించి బలపరిచే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే ఈ ఉదయకాలమున దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా కృప కోసం ఎదురు చూద్దాం. నూతన సంవత్సరంలో దేవుని కృప పొందాలని, దేవుని ఆశీర్వాదాలు పొందాలని, దేవుని శ్రేష్టమైన దీవెనలు పొందాలని దేవుని యొక్క సన్నిధిలో మనము చేరి ఆయన స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, గణపరుస్తున్నాం. కనుక ఆయన విడువని కృపతో, ఎడబాయని కృపతో
ఆయన కరుణించి కాపాడి దీవించి బలపరిచి బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఆయన కృపలో ప్రేమ ఉన్నది, ఆయన కృపలో ఆదరణ ఉంది, ఆయన కృపలో అనురాగం ఉంది, ఆయన కృపలో కటాక్షం ఉంది, ఆయన కృపలో శ్రేష్టమైనటువంటి కృపావరాలు ఉన్నవని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని కృపగల దేవుని స్తుతించి ఘనపరిచి ఘనమైన దేవుని నామాన్ని మనం కొనియాడినట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నిత్య సహవాసము మనందరికీ తోడైన